సోదరి సోదరులారా, మన వాక్య ధ్యానానికి దేవుని గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 29 నుండి 45 వరకు, 29 నుండి 45 వరకు మనము చదువుకోవాలి. అందులో రాజు అయిన నెబుకద్నెజరు కనిన కల యొక్క భావాన్ని దానియేలు ఏ రీతిగా దేవుని కృపచేత వర్ణించాడో దాని వివరాలు ఏంటో రాయబడ్డాయి. కాబట్టి 29 నుండి చదువుకుంటూ వద్దాం. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, మర్మములను బయలుపరుచువాడు కలగబో దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములు వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీరులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకముందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజునై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగా ఉన్నట్టు తమరు కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురతతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుపవియు కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యములో ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితోనొకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటినీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరి ఎవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యమునన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు.
కల నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, శక్తిమంతుడా, మీకు స్తోత్రం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కాలములో జరిగిన సంఘటన ఈ దినాన మేము చదువుకున్నాం. అందులో భవిష్యత్తును గురించిన శ్రేష్టమైన సంగతులు మీ దాసుడైన నమ్మకస్తుడైన ఏ లోపము లేని దానియేలు చేత మీరు అలనాడు వివరించారు నాయన. ఈ దినాన ఆ సంగతులు మేము అర్థం చేసుకోవడానికి మాకున్న జ్ఞానం సరిపోదు అని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత సంగతులు మేము గ్రహించిన సంగతులు మా జీవితాలకు అన్వయించుకొని మీరు నిత్యము స్థాపించబోయే ఆ రాజ్య ప్రవేశాన్ని, అందులో ఆనందాన్ని అనుభవించే అనుభవంలోకి మేము రావడానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుతున్నాం. మీ పక్షాన్ని నిలబడిన ఈ దినదాసుని దయతో జ్ఞాపకం ఉంచుకొని అవసరమైన రీతిగా మాత్రమే వాడుకొని మీ నామమునకే మహిమ మీరు కలిగించుకొనవలసిందిగా వేడుతూ, మేమందరము మీరు మాట్లాడుతుండగా శ్రద్ధగా మీ మాటలు ఆలకించటానికి మీరే సహాయము చేదురని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులరా, గత ప్రభు దినంలో ఇదే వచ్చిన భాగాలు మనం చదువుకొని అందులో చేతి సహాయము లేక తీయబడిన రాయి అన్న సంగతిని గురించి అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రభువు మన ఇలా సహాయకారకుడుగా ఉన్నాడు. ఆ సంగతులను బట్టి సజీవమైన రాయి అయిన ప్రభు వద్దకు వచ్చిన వారముగా మనము కూడా సజీవ రాళ్ల వలె ఏ రీతిగా ఆత్మీయ మందిరముగా కట్టబడాలో అనే సంగతులు మనము గత ఆదివారపు దినాన వినగలిగాం. ఈ దినాన కల భావాన్ని గురించి దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచిన సంగతుల గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసి దేవుడు తానే స్థాపించబోతున్న రాజ్య వివరాలు సమయమున్నంత వరకు కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. అర్థం కాని విషయాలలో సంపూర్ణంగా అవగాహన అనుగ్రహించేవాడు మన దేవుడు. నెబుకద్నెజరు కలగన్నాడు, ఆ కలను మరిచిపోయాడు. దాని భావాన్ని తాను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. మరిచిపోయిన కలను మరొక వ్యక్తికి చెప్పిన దేవుడు మన దేవుడు. మరిచిపోయిన వారికి మరిచిపోయిన దాన్ని చెప్పారు అంటే అది కొంత ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ కల కన్నది ఒకరు, ఆ కల మరిచిపోయిన కలను మరొకరు చెప్పటం అనేది అది దేవునికే సాధ్యం. మరుగుపరచబడిన సంగతులను బయలుపరచటానికి శక్తివంతుడు, సమృద్ధైన జ్ఞానం గలవాడు మన దేవుడు. ఆయన సన్నిధిలో సంగతులు తెలుసుకోవడానికి మనము ప్రార్థనలు కనిపెట్టినప్పుడు మర్మములను బయలుపరిచే దేవుడు మన దేవుడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా దేవుని వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనము కొద్దుగా కేవలము దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా మనం చదివితే ఆ వాక్య భాగం వెనక దేవుని ఉద్దేశాలు, అందులో ఉన్న సంగతులు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మనంతటిగా మనము దేవుని కృప మీద ఆధారపడి తెలుసుకునేదంత ఆశీర్వాదకరమైన జీవితం మరొకటి లేదు. చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాలేదని వేరే వేరే గ్రంథాల మీద, పుస్తకాల మీద ఆధారపడి ఆ భక్తులు రాసిన సంగతుల మీద మనము దృష్టి కేంద్రీకరించి అదే అవగాహన కలిగిన వారుగా ఉంటాం. తద్వారా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో వాక్య ఆశీర్వాదాన్ని పొందవలసిన ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగకుండా చేసేది అదే. కాబట్టి కొద్దిగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఎరగాలి అనే ఆశతో, అపేక్షతో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే వ్యక్తిగతంగా అది మన జీవితాలకు మేలుకరంగా ఉంటుంది. ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని చెందుతాం. అంత మాత్రమే కాకుండా మనము ఏదైతే ఆత్మీయ క్షేమాభివృద్ధి చెందామో అది ఇతరులకు మనం ప్రకటించడం చేత, తెలియచెప్పుట చేత, బోధించడం చేత వారికి కూడా క్షేమం కలుగుతుంది.
అట్లా మనం వ్యక్తిగతంగా ధ్యానం చేయకుండా, వ్యక్తిగతంగా మన జీవితాల్లో మేలు పొందకుండా ఇతరులతో దాన్ని పంచుకుంటే దానివలన ఎలాంటి మేలు జరగదు, మనకు కూడా మేలు ఏమాత్రం వనగూరదు. కాబట్టి దేవుని సంగతులు మనం తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా ఈ నలుగురు ఆ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు దానియేలుకు ఆ మర్మము యొక్క సంగతులన్నీ, ఆ కల భావాన్ని దేవుడు సంపూర్ణంగా తెలియచేయగా దానియేలు రాజు సముఖములో దేవుని గణపరుస్తూ ఆ సంగతులు తాను వివరించాడు. ఒక ప్రతిమ కనబడుతుంది, ఒక విగ్రహం కనబడుతుంది. అది చాలా బ్రహ్మాండమైన ప్రతిమ. దాని ఎత్తు ఏంటో, దాని ఆ వెడల్పు ఏంటో మనకు రాయబడలేదు, కానీ దాని గురించిన వర్ణన అది బ్రహ్మాండమైన ప్రతిమగా, అది మహా తేజస్సు గలదిగా ఉన్నట్టుగా కలలో దేవుడు నెబుకద్నెజరు రాజుకు తెలియచేశాడు. ఇప్పుడు దేవుడు తాను స్థాపించబోయే రాజ్యాన్ని గురించిన సంగతులు దేవునికి సంబంధించిన ప్రజలకు కాకుండా ఒక అన్యునికి తెలపడం ఏంటి? ఎప్పుడైనా ఈ సంగతి ఆలోచన చేశారా? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతడు నిజదేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, అతడు ఒక అన్య దేశపు రాజు. అలాంటి అన్యునికి దేవుడు తానే స్థాపించబోయే రాజ్యాన్ని గురించి ఎందుకు తెలపాల్సి వచ్చింది? ఆ రాజ్యం యొక్క గొప్పతనం అప్పటికే లేఖనాల్లో ఎరిగిన వారు ఆయన బిడ్డలు ఉన్నారు అనేక మంది. కానీ ఆ రాజ్యం యొక్క వివరణ, ఏ రీతిగా రాజ్యాన్ని స్థాపించబోతున్న సంగతులు అన్యుడైన రాజుకే తెలపడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన రాజ్యం కేవలము తాను ఏర్పాటు చేసుకున్న, తన కొరకు ప్రత్యేకించుకున్న ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అది అందరూ ప్రవేశించడానికి అనుకూలమైన రాజ్యముగా దేవుడు స్థాపించబోతున్నాడు అన్న సంగతిని బట్టి దేవుడు అన్యుడైన రాజుకు సంగతి బయలుపరిచాడు, లేకపోతే కల రూపములో తనకు తెలియచేశాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. దేవుడు స్థాపించబోయే రాజ్యముల గురించి ఒక అన్న రాజుకు తెలియచేసే ఉద్దేశం ఏంటంటే ఆ రాజ్యములో అందరూ ఉండాలని. కాబట్టి దేవుడు స్థాపించబోయే రాజ్యం అది అందరి సొంతం కావాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష, ఆయన ప్రణాళిక కూడా ఆ రీతిగా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తాను వచ్చినప్పుడు మానవ రూపిగా లేఖనాల్లో మెస్సియా రాబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే విషయాలు ప్రవక్తల ద్వారా దేవుడు తన గ్రంథంలో ముందుగానే లిఖించి ఉన్నాడు. ఆ సంగతులు ఎరిగిన ఇశ్రాయేలీయులు మెస్సియా రాక కోసమై వారు ఎదురు చూశారు. వారు అప్పటికి రోమా సామ్రాజ్యంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ఎందుకంటే వారు ఇతరుల పెత్తనం కింద ఉండటం వారికి కొత్త కాదు, కానీ చాలా ఏండ్లుగా వారు మ్రగ్గిపోతున్న వారుగా ఉన్నారు. అందునుండి విడుదల కలిగించటానికి దేవుడు వాగ్దానం చేసిన రాజ్యాన్ని దేవుడే స్థాపిస్తాడు అనే ఆలోచనతో, అవగాహనతో మెస్సియా కొరకు, రాజుగా రాబోతున్న దేవాది దేవుని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన లోకానికి మానవుడిగా దిగవచ్చినప్పుడు వారు ఆయన నుండి ఆశించింది ఏంటంటే ఈ భూమి మీద తన రాజ్యాన్ని తాను స్థాపిస్తాడని. కానీ యేసు ప్రభు వారు మానవ రీతిగా ఈ భూమిదికి రావడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి తాను వచ్చాడు. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యం అనగా సంఘమును గురించిన ప్రస్తావన పాత నిబంధన ప్రవచనాల్లో మనకి ఎక్కడా కనబడదు, దానియేలు గ్రంథంలో కూడా కనబడదు. ఆయన దివ్యమైన ప్రణాళిక అది మరుగు చేయబడిన ప్రణాళికగా ఉండి దేవుడు ఈ భూమి మీద అక్షరార్థమైన తన రాజ్యాన్ని స్థాపించడానికంటే ముందుగా ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి తాను పూనుకున్నాడు. ఆ సంగతులు తన ఎదుటికి వచ్చిన యూదులందరికీ ప్రకటించిన వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన్ను లోక రక్షకునిగా, రాజ్యాన్ని స్థాపించబోయే మెస్సియాగా వారు అంగీకరించలేకపోయారు. వారు కోరుకున్నది ఏంటంటే అక్షరార్థమైన రాజ్యం. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ రాజ్యాన్ని స్థాపించక ముందు అందులో ప్రవేశం పొందాలంటే, అనగా భూమి మీద తాను స్థాపించబోయే రాజ్యములో ప్రవేశం పొందాలంటే వారు మొదట ఆత్మ సంబంధమైన రాజ్యములో ప్రవేశం పొందిన వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములో తాను బలియాగమయ్యాడు.
మన పాపాన్ని క్షమించటానికి, మనకు పాప పరిహారం ఇవ్వడానికి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకై చిందించిన వాడుగా ఉన్నాడు. అందుకోసమే యేసు ప్రభువారి సేవా ప్రారంభములో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అన్నాడు. మార్కు సువార్తలో ఆ విషయాన్ని మనం చూడగలం. మొదటి అధ్యాయంలో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనే మాట యూదులందరికీ చాలా ఇష్టమైన మాట. ఆ తర్వాత ప్రభువారు చెప్పిన మాట, మీరు మారు మనసు పొందాలి అనే మాట వారు అర్థం చేసుకోలేకపోయారు. ఒకవేళ ఆ కాలంలో వారు అది అర్థం చేసుకొని ఉండింటే యేసు ప్రభు వారిని మెస్సియాగా వారు అంగీకరించి ఉండేవారు. ఆ రీతిగా దేవుడు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని అవగాహన లేని వారుగా వారు ఆయనను సిలువ వేసినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అయితే తాను వాగ్దానం చేసిన తన రాజ్యం ప్రవక్తల చేత ఏదైతే ప్రకటింప చేశాడో, దేవుడు తాను నిత్యము దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానని ఏ రీతిగా దావీదుకు వాగ్దానం చేశాడో, ఆ రాజ్యం ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా భూమి మీద స్థాపిస్తాడు. ఆ విషయాన్నే బబులోను రాజైన నెబుకద్నెజరు దేవుడు స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం ఈ వచ్చిన భాగాల్లో గమనిస్తా ఉన్నాం. ప్రతిమను దేవుడు నెబుకద్నెజరుకు చూపించాడు. అందులో 5 భాగాలు కనబడుతున్నాయి. మొదటి భాగం శిరస్సు, అది బంగారుమయంగా ఉంది. రెండవ భాగం రొమ్ము, భుజములు, అవి వెండిమయంగా ఉన్నాయి. మూడవ భాగం ఉదరం, తొడలు, అవి ఇత్తడితో ఉన్నట్టుగా ఉన్నాయి. నాలుగవ భాగం మోకాళ్ళు మొదలుకొని పాదాల పైకి వరకు అది ఇనుముతో నింపబడిన ఉన్నట్టుగా అతనికి కనబడింది. ఇక 5వ భాగం పాదములు, అనగా పాదములు, వ్రేళ్ళు, ఇవన్నీ ఇనుము మట్టితో కలిసి ఉన్నట్టుగా ఆ విగ్రహంలో కనబడుతూ ఉంది. ఇది దేవుడు నెబుకద్నెజరుకు చూపించడానికి దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నెబుకద్నెజరు రాజ్య పరిపాలన తర్వాత ఈ భూమి మీద స్థాపించబడబోయే రాజ్యాల వివరాలన్నీ దేవుడు నెబుకద్నెజరుకు తెలియచేయాలని ఇష్టపడ్డాడు. అదే విషయాలు దానియేలుకు స్పష్టపరిచి నెబుకద్నెజరు రాజు ఎదుట ఆ సంగతులు బోధించిన వాడుగా మనం గమనిస్తా ఉన్నాం. శిరస్సు అనగా బంగారమయమైన ఆ శిరస్సు, అది నేరుగా నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని గురించి తెలియజేయబడుతుందని తానే ఆ స్పష్టంగా చెప్పినట్లుగా మనము 38వ వచనంలో చూడగలం. 38వ వచనంలో తామే ఆ బంగారపు శిరస్సు అని ఆ వచనం ముగించబడుతుంది. కాబట్టి బంగారపు శిరస్సు అది ఎవరిని సూచిస్తుందంటే నెబుకద్నెజరు రాజు అనగా బబులోను సామ్రాజ్యాన్ని సూచించేదిగా ఉంది. ఆ తర్వాత మరొక రాజ్యం వస్తుంది, అది తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం అని దాని గురించి దాటి వెళ్ళాడు. అది మనము గమనించినట్లయితే చరిత్రలో అది పర్షియా సామ్రాజ్యము అని మనం తెలుసుకోగలం. మొదటి సామ్రాజ్యం అది బబులోను సామ్రాజ్యం, అది బంగారుమయమైన సామ్రాజ్యం, చాలా విలువగల సామ్రాజ్యముగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత వెండితో పోల్చబడిన ఈ రొమ్ము, భుజములు, ఇది పర్షియా సామ్రాజ్యం. ఆ తర్వాత ఉదరం అనగా ఈ పొట్ట భాగం, తొడలు, ఇది ఇత్తడి అని రాయబడింది. దాని గురించి రాయబడిన మాట ఏంటంటే, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును. ఇత్తడి వంటి లోకమంతా పరిపాలన చేసే రాజ్యం ఒకటి రాబోతుంది అని నెబుకద్నెజరు రాజుకు దేవుడు ముందుగానే తెలియచేశాడు. అది చరిత్రలో వచ్చింది, అది చరిత్రలో నిలిచిపోయింది. ఆ రాజ్యమే గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యాధిపతిగా పేరు పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు, మనకందరికి బాగా పరిచయమైన పేరే. ఏం పేరండి ఆ పేరు? అలెగ్జాండర్ మహాచక్రవర్తి. ఇతడు ప్రపంచాన్ని తన కైవసం చేసుకొని ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఆ రాజ్యాన్ని గురించి అక్కడ రాయబడుతున్న మాట, అది ఉదరము, తొడలు అనే భాగం క్రింద దేవుడు చెప్పాడు, అది ఇత్తడి వంటి రాజ్యం, ఇత్తడి వంటి రాజ్యముగా అది పోల్చబడింది. ఆ తర్వాత 4వ భాగంలో
నాలుగో భాగంలో మోకాళ్ళు మొదలుకొని పాదంలో పై వరకు, అనగా ఈ పెక్కెలు ఆ భాగం అది ఇనుముతో పోల్చబడుతుంది. అది రోమా సామ్రాజ్యాన్ని సూచించే భాగముగా మనం గమనించాలి. కాబట్టి మొదటి బంగారు అనగా శిరస్సు అది బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత రొమ్ము భుజములు వెండితో పోల్చబడ్డాయి, అవి పర్షియా సామ్రాజ్యం. ఆ తర్వాత ఉదరము తొడలు అవి ఇత్తడితో పోల్చబడ్డాయి, అది గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత మోకాళ్ళు ఇనుముతో పోల్చబడ్డాయి, అది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం అనేది క్రీస్తు పూర్వం 168వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 476 వరకు రోమా సామ్రాజ్యం భూమి మీద రాజ్య పరిపాలన చేసింది. అది ఇనుము వంటి రాజ్యం, అది చాలా కఠినమైన రాజ్యముగా అక్కడ వర్ణించబడినట్లుగా మనం చూస్తాం. 40వ వచనంలో చూడండి, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టినది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయును. రోమా సామ్రాజ్యంలో ప్రపంచమంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లుగా చరిత్ర కూడా తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రతిమలో 4వ భాగం అది రోమా సామ్రాజ్యాన్ని తెలియజేసే భాగముగా ఇక్కడ వర్ణించబడుతోంది. ఆ తర్వాత 5వ భాగం నేడు మనము కలిగి ఉన్న భాగము అనే విషయాన్ని మనం గమనించాలి. నేడు ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచమంతా అనేక రాజ్యాల మిళితంగా ఉంది. అంతవరకు అనగా రోమా సామ్రాజ్యం వరకు ప్రపంచమంతా వివిధ సామ్రాజ్యాల చేత ఏలుబడి అయినట్లుగా మనం చూస్తాం. అది బబులోను సామ్రాజ్యముగా, అర్షూరు సామ్రాజ్యముగా, పర్షియా సామ్రాజ్యముగా, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యముగా, రోమా సామ్రాజ్యముగా ఉన్న ఈ లోకమంతా విభజింపబడి అది రకరకాల రాజ్యాధారం కలిగిన దేశాలుగా మనము నేడు గమనిస్తూ ఉన్నాం. నేటి పరిస్థితుల గురించి అక్కడ వివరించబడుతుంది. చూడండి 42వ వచనం నుండి, పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను వండును. 43వ వచనం, ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరు కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితోనొకరు పొసగక ఎందురు. ఇప్పుడు నేడు కలిగి ఉన్న రాజ్యాధికారం, రకరకాల దేశాల్లో రకరకాల రాజ్యాధికారాలు ఉన్నాయి. ఒక దేశానికి మరొక దేశానికి పొసగదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అది చివరి భాగంగా, ప్రతిమలో చివరి భాగంగా పాదములు వ్రేళ్ళు గురించి అది తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ వ్రేళ్ల గురించిన ప్రత్యేకమైన ప్రస్తావన మనం చూడగలుగుతున్నాం. చూడండి ఆ తర్వాత మనం గమనిస్తే 42వ వచనంలో, పాదముల వ్రేళ్ళు కొంత మట్టు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును అనే మాట నేటి దినాల్లో సూచిస్తుంది. అదే సమయంలో భవిష్యత్తులో ప్రభు రాకడ సందర్భములో కలగబోతున్న పరిస్థితిని కూడా అది సూచించేదిగా ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. ఈ సంగతులు చాలా శ్రేష్టమైన సంగతులు, దేవుని పిల్లలుగా మనము తప్పక తెలుసుకోవలసిన సంగతులు. కానీ వీటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమైన సంగతులు. బైబిల్ గ్రంథంలో ఎజ్కేలు గ్రంథంలోను, దానియేలు గ్రంథములోను, ఆ తర్వాత యెషయా గ్రంథములోను, పవిత్ర గ్రంథాల్లో అనేక గ్రంథాల్లోను, ఆ తర్వాత ప్రకటన గ్రంథములోను ఆయన రాజ్యాన్ని గురించిన సంగతులు చాలా వివరంగా వ్రాయబడ్డాయి. అవన్నీ మనం ధ్యానం చేయాలంటే సమయం సరిపోదు, చాలా దినాలు పడుతుంది. అయితే నేడు ప్రస్తుతానికి మనము కొన్ని సంగతులు మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఈ విధంగా రాజ్య పరిపాలన జరుగుతూ ఉండగా ఈ పొస్కని రాజ్యాలుగా ఉన్న ఈ కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి పూనుకుంటాడు. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికంటే ముందుగానే ఆత్మీయమైన రాజ్యం అనే సంఘం అది ఎత్తబడే సంఘముగా ఉంటుంది. దాని వివరాలు ఇదే దానియేలు గ్రంథంలో మిగతా అధ్యాయంలో మనం చూడగలం. ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే సంగతి మీద మనం దృష్టి కేంద్రీకరించి దాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి 44వ వచనం, ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటిని నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములంటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు
నిలుచును. ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతులు ఆ వచనం 44 వచనం చూడండి. ఈ రాజ్యము ఎవరు స్థాపించే రాజ్యము? దేవుడు తానే స్థాపించే రాజ్యం. అది మొదటి సంగతి. రెండవదిగా ఈ రాజ్యము నాశనమయ్యేది కాదు. మూడవదిగా అదే 44 వచనంలో ఈ రాజ్యము ఎవరికి సొంతము? దాన్ని పొందిన వారికి అది సొంతం, అది అందరిది కాదు. ఓకే. నాలుగవదిగా ఈ రాజ్యము మిగతా రాజ్యాలను లయం చేసే రాజ్యం. ఈ రాజ్య స్థాపనప్పుడు మిగతా రాజ్యాలు భూమి మీద ఏవి కనబడవు, కేవలం ఇదొక్క రాజ్యమే కనబడుతుంది. ఇది 4వ సంగతి 44 వచనంలో. 5వ సంగతి అదే వచనంలో మనం గమనిస్తే ఈ రాజ్యము ఇది శాశ్వతమైన రాజ్యం, ఇది యుగయుగాలు నిలిచే రాజ్యం, దీనికి అంతము లేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి 5 సంగతులు ఉన్నాయి. ఈ రాజ్యము దేవుడు స్థాపించే రాజ్యం, ఈ రాజ్యం నాశనమయ్యేది కాదు, ఈ రాజ్యం పొందిన వారి సొంతం, ఈ రాజ్యం మిగతా రాజ్యాలను లయం చేసే రాజ్యం, ఈ రాజ్యం యుగయుగాలు నిలిచే రాజ్యం. ఇది దేవుడు నెబుకద్నెజరుకు తెలియజేసిన సంగతులు. ఈ రాజ్యము గురించి బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో వ్రాయబడిన సంగతులు మనం గమనిద్దాం. ప్రాముఖ్యంగా తెరవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో యోహాను ద్వారా దేవుడు తెలియజేసిన సంగతిని మొదట గమనించి ఆ తర్వాత మిగతా వచ్చిన భాగాలు మనం పరిశీలనగా చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తెరవండి. 20వ అధ్యాయంలో అక్కడ జరగబోతున్న సంగతిని గురించి దేవుడు యోహానుకు తెలియజేసిన వివరాలు మనము చూడగలం. 20వ అధ్యాయం తెరిస్తే అక్కడ మొదటి వచనం నుండి మనం చూసుకుంటూ వద్దాం. చూడండి, మొదటి వచనం నుండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పెట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిన చూచుతని అతడు ఆది సర్పమునగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనమును మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలెను. 4వ వచనం. అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరముకైనను దాని ప్రతిమకైన నమస్కారము చేయక తమ నొసల ఎందు గాని చేతుల ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసుని విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఇక్కడ దేవుడు స్థాపించబోయే రాజ్యం యొక్క నిడివి కనబడతా ఉంది. ఎంతకాలము ఆ రాజ్యం ఉంటుందట? 1000 సంవత్సరాలు ఏలుబడి అనేది కనబడుతుంది. కానీ మనం చదువుకున్న దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ రాజ్యం యుగయుగములో నిలుచుని రాయబడింది. కాబట్టి యుగయుగాలు నిలిచే రాజ్యానికి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఈ 1000 రాజ్యము ఈ రెండు ఒకటేనా అనే సంగతిని ఆలోచన చేస్తే రెండు ముమ్మాటికి ఒకటిగానే మనం భావించాలి. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సంఘం ఎత్తబడే ఆ సమయాన్ని గురించి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఒక్కసారి మనం చదువుదాం. చూడండి, దీనికి ఆధారంగా అనగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆధారంగా వచ్చిన భాగం నాకు ఉపయోగపడుతుంది. తెస్సలోనిక రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో నిద్రించున్న వారిని గురించి మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టం లేదు అనే సంగతిని వారికి తెలియచేస్తూ అక్కడ పౌలు ద్వారా దేవుడు బయలుపరిచిన ఒక సంగతిని మనం గమనిద్దాం. చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనిక రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చదువుదాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అన్నాడు. ఏ స్థలం అది? ఆకాశ మండలం.
ఓకే, ఇది పరలోకం కాదు. ఓకే, ఇది పరలోకం కాదు, నిత్య లోకం కాదు, ఇది ఆకాశ మండలం. ఇక్కడ మనం సదాకాలం ప్రభుత్వం ఉందనే మాట ప్రస్తావించబడింది. ఇప్పుడు మనం గ్రహించవలసిన ఒక సంగతి ఏంటంటే, దేవుని నమ్ముకున్న పిల్లలుగా మనం ఎప్పుడైతే ఆరోహణం అవుతామో అప్పటి నుండి ఇక నిత్యత్వం ప్రభుత్వం ఉంటాం అని చెప్పడానికి సదాకాలం ప్రభుత్వం ఉంటాం అనే మాట అక్కడ ప్రస్తావించబడింది. ఆ రీతిగా దేవుడు భూమి మీద స్థాపించబోయే ఆ రాజ్యం 1000 ఏళ్ల నిడివిగలది, కానీ ఆయన పరిపాలన నిత్యము ఉండబోతుంది అనే దానికి అది యుగయుగములు నిలుచును అనే మాట వాడబడింది అనే విషయాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యం అది పరిమితి లేని రాజ్యం. ఈ భూమి మీద, ఈ అక్షరార్థమైన భూమి మీద, మనం నివసిస్తున్న ఈ భూమి మీద 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. 1000 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథం తేటగా తెలియజేసే సంగతి ఏంటంటే, ఇది లయమైపోతుంది, ఈ భూమి లయమైపోతుంది, ఆకాశము అగ్ని చేత లయమైపోతుంది. దేవుడు నూతన ఆకాశాన్ని, నూతన భూమిని తను సృష్టించబోతున్నాడు. అదే తన నిత్య రాజ్యముగా బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. ఆ వివరాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని వివరించడానికి సమయం లేదు. ఆ ప్రభు అయితే మరలా వాటిని మనం చూద్దాం. కాబట్టి దేవుడు స్థాపించబోయే రాజ్యం, భూమి మీద స్థాపించబోయే రాజ్యం, అది 1000 ఏళ్ల రాజ్యం. దాన్ని ఇంగ్లీషులో మిలేనియం అంటారు. అనగా 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరగబోతుంది. ఆ రాజ్యములో ఎవరు ప్రవేశించగలుగుతారు? ఎవరికి ఆ రాజ్యం సొంతం అంటే 44 వచనం మనం చూస్తున్న, దాన్ని పొందిన వారికే అది సొంతం అనే విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని మనం చూస్తాం. చూడండి, చదువుదాం వచన భాగాన్ని. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో 24 మంది పెద్దలు ప్రభును స్తుతిస్తూ వారు కీర్తన పాడుతూ పలుకుతున్న మాట మనం గమనించాలి. 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును, ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వారు భూలోకమందు ఏలుదురు. ఎవరు భూలోకమందు ఏలుదురు? ఎవరైతే దేవుని చేత రాజ్యముగా, యాజకులుగా చేయబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు కొనబడ్డారో, ఎవరైతే రక్తం ఇచ్చి కొనబడ్డారో వారందరూ కూడా రాజ్యము చేయబోతున్నారు, వారందరూ కూడా ఏలబోతున్నారు అనేది ఇక్కడ మనం గమనించవలసిన సంగతి. 24 మంది పెద్దలు సంఘానికి సాదృశ్యం అనే సంగతి గతంలో కూడా మనం విన్నాం. ఈ 4-5 అధ్యాయుల్లో వారు సంఘానికి సాదృశ్యం అని చెప్పడానికి 7 సంగతులు ఆధారంగా ఉన్నాయి. కాబట్టి ఈ 24 మంది పెద్దలు ప్రభును స్తుతిస్తూ, అక్కడ మనకు తెలుగు బైబిల్లో వారిని అనే మాట కనబడుతుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే మమ్మును అనే మాట మనం చూడగలం. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఆ వచనాన్ని చదివితే అది క్షేమకరంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఈ వచనాలు ఈ రీతిగా రాయబడ్డాయి. ఎందుకంటే మనము మూల భాషలో మనం చూసినప్పుడే సంగతులు మనకు అర్థమవుతాయి, లేకపోతే సంగతులు మన అర్థం కావడానికి అనుకూలంగా ఉండవు. తెలుగు తర్జుమా చేస్తున్నప్పుడు కొన్ని లోపాలు అనేవి జరిగాయి. కాబట్టి ఆ ఉదాహరణకు నోవు కాలంలో దేవుడు జలప్రయం ముగించిన తర్వాత మనం గమనించినప్పుడు అక్కడ ఒక ధనస్సు అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దాని తెలుగు బైబిల్ ఏమని రాయబడింది? ఇంద్రధనుస్సు అని రాయబడింది కదండి. ఇంద్రుడు బైబిల్కి చెందినవాడా? కదండి, కాదు కదా. ఇంద్రుడు అనే ఆ వ్యక్తి హిందూ వేదాలకు చెందినవాడు, హిందూ పురాణాలకు చెందినవాడు. బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు, బైబిల్ తర్జుమా చేయాలని ఆకాంక్ష గల వారు తెలుగులో తర్జుమా చేస్తున్నప్పుడు వారికి తెలుగు రాక తెలుగు వచ్చిన బ్రాహ్మణులు తర్జుమా చేయడానికి పెట్టుకున్నారు. ఆ కారణం చేత తర్జుమా చేస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణులు ఆ ధనస్సు, రెయిన్బో అనే మాట వచ్చినప్పుడు మన వాడుక భాషలో అది ఇంద్రధనుస్సుగా పిలువబడుతుంది కనుక దానికి ఇంద్రధనుస్సును పేరు పెట్టారు. కాబట్టి బైబిల్లో కూడా ఇంద్రుడు ఉన్నాడని మనం అనుకోకూడదు. మా బైబిల్ కూడా ఇంద్రుడు ఉన్నాడని మనం ప్రకటించడానికి లేదు. అది తర్జుమా లోపం. కాబట్టి ఆ రీతిగా తర్జుమా లోపాలు అక్కడక్కడ మనం చూస్తాం.
అందులో ఇది కూడా ఒకటి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం 6, 7 వచనాలు, క్షమించండి 9, 10 వచనాలు గమనిస్తే అక్కడ ఒక మాట కనబడుతూ చూడండి. 9వ వచనం చదువుతున్నాను. అండ్ దే సంగ్ ఎ న్యూ సాంగ్ saying thou art worthy to take the book and to open the seals thereof, for thou wast slain and hast redeemed us to God. Redeemed us అనే మాట రాయబడుతుంది. To God. They bled out of every kindred and tongue and people and the nation, and has made us unto our God kings and priests, and we shall reign on the earth అని రాయబడింది. కాబట్టి అక్కడ మమ్మును మీరు కొన్నావు, మేము ఏలబోతున్నాం అనే సంగతులు ఇంగ్లీష్ బైబిల్లో కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు, వినండి జాగ్రత్తగా, దేవుడు భూమి మీద స్థాపించబోయే రాజ్యములో ఎవరు పరిపాలన చేస్తారంటే, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడిన వారుగా ఉన్నారో, ఆయన పిల్లలుగా ఎవరైతే చేయబడ్డారో, ఎవరైతే రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డారో, వారందరూ ఆ రాజ్య పరిపాలన చేస్తారు. దేవుడు స్థాపించబోయే రాజ్యములో ప్రవేశం పొందుతారు. ఆ రాజ్యములో పరిపాలన చేసే భాగ్యాన్ని నమ్మిన దేవుని పిల్లలుగా మనమందరము పొందబోతున్నాం. అందుకే ఆ రాజ్యము మన రాజ్యం. ఇప్పుడున్న రాజ్యాలు మనవి కాదు. ఈ భూమి మనది కాదు. మనం భూ సంబంధమైన వారము కాదు, మనం పర సంబంధమైన వారం. ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశులం. ఇప్పుడున్న రాజ్యాలు మనకు సంబంధమే లేదు. కానీ దేశ పౌరులుగా ఈ దేశంలో మనం జీవిస్తున్నాం కనుక రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత దేశ పౌరులుగా మన మీద ఉంది కనుక మనం ఓటు హక్కు వినియోగించుకుంటాం. మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నంత మాత్రాన ఈ ప్రభుత్వాలు మన సొంతం కాదు. ఏ పార్టీకి మనం చెందిన వారము కాదు. ఏ పార్టీని మనం బలపరచడానికి ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. ఒక పార్టీ అంటే నాకు సరిపోదు, ఇంకొక పార్టీ. అసలు నీ పార్టీ ఏంటి? దేవుడు నమ్ముకున్న పిల్లల పార్టీ ఏంటి? ప్రభు పార్టీ. ఈ పార్టీతో, ఈ తుచ్చమైన పార్టీలతో మనకేం సంబంధం? అంతేనండి. ఇవి తుచ్చమైన పార్టీలు 5 ఏళ్ళు ఉంటాయి, మళ్ళీ 5 ఏళ్ళకంతా పోతాయి. కానీ మన రాజ్యం రాబోతుంది, మన ప్రభుత్వం, అది 1000 ఏళ్ళ ప్రభుత్వం అండి. ఒకసారి ఊహించండి. ఆ ప్రభుత్వం, ఆ రాజ్యం ఎంత శ్రేష్టమైన రాజ్యమో, ఇదే భూమి మీద ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ఇదే భూమి మీద మనము రాజ్య పరిపాలన చేయబోతున్నాం. ఈ సంగతి చాలామంది ఎరగరు. ఈ సంగతులు చాలామందికి తెలియవు. కాబట్టి ఈ భూమి మీదనే కొట్టుకు చేస్తుంటారు. దేవుని నమ్ముకున్న పిల్లలు కూడా చాలా విచిత్రం కదండి. మన రాజ్యం ఒకటి రాబోతుంది, అందులో మనమే పరిపాలన చేస్తాం. ఇప్పుడున్న రాజ్యాలన్నీ ఇవి అవినీతిమయమైన రాజ్యాలు. ఇందులో న్యాయము లేనే లేదు, ఇక్కడ నీతి లేనే లేదు, ఇక్కడ సమానత్వం లేనే లేదు. కానీ దేవుడు స్థాపించబోయే రాజ్యంలో శ్రేష్టమైన పరిపాలన అండి. అందరూ శాంతియుతంగా జీవించే పరిపాలన దేవుడు భూమి మీద ఇవ్వబోతున్నాడండి. ఆ పరిపాలన చేసే వాళ్ళకు కూడా ఎవరండి? ఎవరు చెప్పండి ఒకసారి. అంత నీరసంగా చెప్తున్నారు ఎందుకు? మనమే. మనకు అర్థం కావాలని ఇంకా ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? మనమే. ఎంపీలు ఎవరు? ప్రధానమంత్రులు ఎవరు? మనమే. మొత్తం మనదేనండి అధికారం. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి సౌండ్ తక్కువ వచ్చింది. ఏమో మీకు నమ్మకం లేదా? ఇప్పుడు నమ్ముతున్నారు? ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు గట్టిగా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం మన రాజ్యం. అది 1000 ఏళ్ల రాజ్యం. అది నిత్యము నిలిచే రాజ్యం. దేవుడితో పాటు మనం కూడా ఏలబోతున్నామండి. ఎంత గొప్ప భాగ్యం! ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే రక్తము చేత కడగబడ్డారో, ఆయన పిల్లలకి ఎవరైతే చేయబడ్డారో, రాజులని యాజక సమూహంలో ఎవరైతే చేర్చబడ్డారో, వారందరూ కూడా దేవునితో పాటు ఏలబోతున్నారు. మనం ఏలికలుగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత తన పిల్లలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడో. ఇక్కడ చేరువచ్చిన వారిలో ఇంకా కొంతమంది రాజ్యములో చేరని స్థితిలోనే ఉన్నారు. దేవుడు స్థాపించబోయే 1000 ఏళ్ల రాజ్యములో మనం ఏలేవారుగా ఉండాలంటే, ప్రవేశించేవారుగా ఉండాలంటే, మొదట ఆత్మ సంబంధమైన రాజ్యంలో చేరిన వారుగా ఉండాలి.
సంఘములో చేర్చబడిన వారుగా మనం ఉండాలి. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేర్చబడిన జీవితాలు ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో వారే వేళ్ల కాలములో రాజ్యములో ప్రవేశిస్తారండి. వేళ్ల కాలం రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ ఎలక్షన్ దినాల్లో ఒక రింగ్ టోన్, ఒక బ్రదర్కి నేను ఫోన్ చేస్తే రింగ్ టోన్ పెట్టుకున్నాడు. ఏం రింగ్ టోన్ అంటే జగన్ రింగ్ టోన్. ఆ పాట బాగా ఫేమస్ అయింది కదండి, ఒక పాట. ఆ పాట రింగ్ టోన్ పెట్టుకున్నాడు. నేను ఫోన్ ఎత్తిన తర్వాత ఏమన్నా నువ్వెందుకు ఆ పాట పెట్టుకున్నావు అంటే కొంచెం అభిమానం లేనా అంటున్నాడు. కొంచెం అభిమానం అంటే ఆయనకు. ఆయన ఎందుకన్నా నీకు అభిమానం అంటే అదే అన్న మనోడే కదా అంటున్నాడు. మనోడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మనోడు అంటే అర్థం ఏంటి ఆయన ఉద్దేశంలో? క్రైస్తవుడని. నేను అన్నాను ఆ వ్యక్తి క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన రాజ్యంలో స్థానం కొరకు ఎంపర్లాడాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఈ రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడడు. ఎందుకు? క్రైస్తవుని ఆధిక్యత ఇప్పుడున్న ఆధిక్యత కంటే గొప్ప ఆధిక్యత. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, నేను కలెక్టర్ ఉద్యోగం చేయను, నేను పిఓన్ ఉద్యోగం చేస్తాను. ఏ తెలివి ఉన్నాడు అని అంటాడా? వాడు ఆ విధంగా అన్నాడంటే ఏమన్నట్టు? కొంచెం స్క్రూ బాగా తెలిసే లూజు మీకు. మళ్ళీ ఎందుకు మనం వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం, వాళ్ళకి అభిమానులుగా ఉంటున్నాం? ఎందుకు? అంటే స్క్రూ లూజ్ అయిందా? ఈ మాట బాగాలేదు కదా, అట్టెందుకు అంటావన్నా? స్క్రూ ఫిట్గా ఉందన్నా, కానీ ఫిట్గా ఉంటే ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? అభిమానం ఎందుకు? ఈ లోక రాజ్యాలన్నీ లయమైపోయే రాజ్యం. ఈ లయం చేసేవాడు ఎవరండి? మన ప్రభు. మన ప్రభు లయం చేసే రాజ్యాల మీద మనకు కదండి అపేక్ష, అభిమానం. అబ్బో, మనం తట్టుకోలేము ఆ మాటలు వింటుంటే. ఎందుకంటే అవన్నీ మన రాజ్యం రాబోతుంది. అది నిత్యము నిలిచే రాజ్యం, అది అవినీతి లేని రాజ్యం, అందులో ఏమాత్రం ఆకలి దప్పులు లేని రాజ్యం అండి. సుభిక్షమైన రాజ్యం, సమానత్వం ఉండే రాజ్యం. ఆ సంగతులన్నీ లేఖనాల్లో మనం చూడబోతున్నాం. సమయం అయింది, సమయం అయింది. చెప్పమంటారు వద్దంటారా? కదా, చెప్పాలన్నా వద్దంటారా? చెప్పాలి కదా. ఎంతసేపు చెప్పాలా? అయిపోయేంత వరకు చెప్పాలా? ఎందుకంటే ఆ రాజ్యం మనది కదా. ఆ రాజ్యం ఏ రీతిగా ఉండబోతుంది, ఆ రాజ్యంలో ఎవరు ఉంటారో మనం చూసాం. మనము ప్రవేశిస్తాం. మనము మహిమగల దేహాలతో, నమ్మిన విశ్వాసులముగా, ఎత్తబడిన వారముగా మహిమగల దేహాలతో అందులో ప్రవేశిస్తాం. అయితే మనం ఎవరి మీద ఏలుబడి చేస్తాం కదండి? ఎవరి మీద ఏలుబడి చేస్తాం? మనమందరం ఆత్మరూపులుగా మహిమా దేహాలతో ఉంటే ఈ భూమి మీద ఎవరుంటారు? ఇంకా ఎవరుంటారండి? ఎవరుంటారు? రాయబడింది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి వేళ్ల రాజ్యాన్ని గురించి. ఈ అంశమే చాలా శ్రేష్టమైన అంశం. అయితే కొన్ని సంగతులు మనం గమనిద్దాం. చూడండి, 25వ అధ్యాయంలో మహిమా స్వరూపిగా దేవుడు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే ఒక తీర్పు గురించి రాయబడింది. ఇది గొర్రెల మేకల తీర్పు అనే విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. గొర్రెల మేకల తీర్పులో అక్కడ రెండు గుంపులు కనబడుతున్నాయి. ఒకటి గొర్రెలు, రెండోది మేకలు. ఇప్పుడు గొర్రెల గురించి దేవుడు మాట్లాడుతూ, తీర్పు తీర్చే తీర్పరిగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. చూడండి, ఒక మాట అన్నాడు 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనేది ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ఓకే, అంటే ఎవరు స్వతంత్రించుకుంటారు ఆ రాజ్యాన్ని? చెప్పండి. ఆశీర్వదించబడిన వారు. ఓకే, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని వీరెవరంటే గొర్రెలు. ఈ గొర్రెల గుణలక్షణాలు ఏంటి? ఎవరి గురించి రాయబడింది ఈ మాటలు? ఇది అన్యజనుల తీర్పు అనేది ఇక్కడ మనం గమనించాలి. అనగా ప్రభువు మేఘారుడై ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన సమయంలో ఈ తీర్పు జరగబోతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనబడుతున్న తీర్పు. అప్పుడు భూమి మీద ఇశ్రాయేలు ఉంటారు.
ప్రభువుకు చెందిన ఆత్మచేత నింపబడిన ఇశ్రాయేలు ఉంటారు. రెండవదిగా ప్రపంచం మొత్తం మీద అన్యజనులు కూడా ఉంటారు. యూదులకు మహాశ్రమలు జరుగుతాయి. ఎవరి ద్వారా? క్రీస్తు విరోధి ద్వారా. అప్పుడు యూదులందరూ చాలా శ్రమల గుండా వెళుతూ ఉంటారు. అలాంటి వారికి అన్యజనులైన వారు ఎవరైతే సహాయపడి వారి ఆకలి తీర్చేవారుగా, వారికి వస్త్రాలు ఇచ్చేవారుగా, వారిని ఆదుకునేవారుగా ఉంటారో ఆ అన్యజనుల గురించి రాయబడిన మాటనే గొర్రెలు అని. వీరు కూడా దేవుడు స్థాపించిన రాజ్యములో ప్రవేశిస్తారు అనడానికి ఇక్కడ ఒక శ్రేష్టమైన ఆధారముగా ఈ వచన భాగాన్ని మనం గమనించగలుగుతున్నాం. ఇశ్రాయేలు కూడా అందులో ప్రవేశిస్తారు. వారు వాగ్దాన ప్రజలే, కానీ వారు మనతో పాటు పరిపాలన చేయడానికి వారికి అధికారం లేదు. ఎందుకు? వారు మెస్సియాను అంగీకరించలేదు గనుక. వారు ఆయన పరిపాలన క్రింద ఉండేవారే కానీ పరిపాలన చేసేవారు కాదు. కాబట్టి 1000 ఏళ్ల రాజ్యములు ఎవరెవరు ఉంటారంటే ఆత్మరూపులుగా మహిమాధ్యాయాలతో మనము ఉండి పరిపాలన చేస్తాం దేవునితో పాటు. అన్ని జనులు అందులో ఉంటారు, అంటే ప్రభు పిల్లలకు సహాయపడిన వారు అందులో ఉంటారు, అంటే దేవుణ్ణి అంగీకరించిన వారు అందులో ప్రవేశిస్తారు. ఇశ్రాయేలు కూడా అందులో ప్రవేశిస్తారు. వారిని మనం ఏలబోతున్నాం. 1000 ఏళ్ల కాలంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో ఉండబోతున్నాయి అనే సంగతులు పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథములోను, ఎజ్కేలు గ్రంథములోను, హోషేయ గ్రంథములోను, మీకా, జకరియా గ్రంథాల్లో విరివిరిగా మనకు కనబడతాయి. మెట్టుకు కొన్ని వచన భాగాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథంలో అక్కడక్కడ కొన్ని వచన భాగాలు చూద్దాం. ఆ తర్వాత సందేశాన్ని ముగించుకుందాం. ప్రభు అనుకూల పరిస్తే మరలా 1000 ఏళ్ల రాజ్య వివరణ మనం వినడానికి ప్రభు కృప మీద ఆధారపడదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనకు నేరుగా ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అందరూ వినాలి జాగ్రత్తగా, అందరూ వినండి. ప్రవచనాల్లో 1000 ఏళ్ల రాజ్యాన్ని గురించి, అనగా దేవుని రాజ్య స్థాపన గురించి, ఆ రాజ్యములో ఉన్న సంగతులు ఏ రీతిగా ఉండబోతున్నాయన్న గురించి మనకు ఇతిమిద్దంగా, అనగా నేరుగా ఒకే చోట అన్ని మనకు కనబడవు. లేఖనాన్ని మనం పరిశీలన చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటే ఆయన స్థాపించబోయే రాజ్యములో ఉండే పరిస్థితులన్నీ అక్కడక్కడ కొన్ని రాయబడ్డాయి. అవే ఇప్పుడు నేను కొన్ని చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఈ వచనాలు ముందు వెనక చదివితే మనం చెప్పుకుంటున్న అంశానికి అవి కొంత వ్యతిరేకంగా కనబడతాయి. కాబట్టి ప్రవచనాలు అనేవి ఎప్పుడైనా కానీ, వినండి జాగ్రత్తగా, ప్రవచనాలు అనేవి ఎప్పుడైనా కానీ సంగతులన్నీ క్రోడీకరించి చెప్పబడిన ప్రవచనాలు. సంగతిని నేరుగా ఇతిమిద్దంగా, అనగా ఇదే విషయం అన్నట్టుగా ఒకేసారి ఒకే సందర్భంలో చెప్పిన ప్రవచనాలు ప్రవచన గ్రంథాలు మనకు లేవు. ప్రభువారి గురించి కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, దేవుని రాజ్యాన్ని గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడక్కడ దేవుడు తన భక్తుల చేత తాను చెప్పించాడు. కాబట్టి అవి మనం చూడబోతున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఇది మనం చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని మాట. ఓకే, వారు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యంలో ప్రవేశిస్తారో వారు ఏం చేయబోతున్నారట? తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనట ఇక మానివేయును. ఇప్పుడు ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే 1000 ఏళ్ల కాలంలో దేవుడు స్థాపించబోయే రాజ్యంలో ఇక యుద్ధముతో పని ఉండదు. శాంతియుతమైన రాజ్యం అది. ప్రజలు ఏం చేస్తారట? తమ ఖడ్గాలు తీసుకొని నాగటి నక్కులుగా చేస్తారు, అంటే వ్యవసాయం చేసే పరికరాలుగా చేసుకుంటారు. ఆ తర్వాత తమ ఈటలు మచ్చు కత్తులుగా చేసుకుంటారు, అంటే ఆయుధాలన్నీ పనిముట్లుగా తయారైపోతాయి. ఎంత సుభిక్షమైన రాజ్యం అంటే రాజ్యం. ఇక ఆయుధాలతో అక్కరనే లేదు, ఆయుధాలే అవసరం లేదు, యుద్ధము నేర్చుకునే అవసరమే లేదు, యుద్ధమే లేదు. శాంతియుతమైన రాజ్య పరిపాలన ఉండబో. ఇదే విషయాన్ని గురించి మీకా గ్రంథంలో కూడా, మీకా రాశాడు చూడండి 4వ అధ్యాయంలో ఇదే విషయాన్ని గురించి. మీకా గ్రంథం తెరవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే అక్కడ ఈ సంగతులను రాయబడ్డాయి. 3-4 వచనాలు.
ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరము నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనమీదికి జనము ఖడ్గము ఎత్తక ఎందురు. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రెండు వచ్చిన భాగాలు ఏం తెలియజేస్తున్నాయంటే, మన రాజ్యం ఇప్పటి నుంచి మన రాజ్యం అనుకుందాం. ఓకే, వీళ్ళ రాజ్యం అనుకున్నా మన రాజ్యం. దేవుడు స్థాపించబోయే రాజ్యం ఎవరి రాజ్యం అండి? చెప్పాలి అందరూ. ఎవరిదండి? ఇప్పుడున్న రాజ్యం ఎవరిది? ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఎవరిది? తెలుగుదేశం వాళ్ళది. ఇంతకుముందున్న రాజ్యం వైఎస్ఆర్సీపీది. రేపు రాబోతున్న రాజ్యం ఈ వేళ్ళ రాజ్యం ఎవరిది? మనది. గట్టి చెప్పండి ఒకసారి. మనది ఈ రాజ్యం. ఈ రాజ్యంలో యుద్ధాలే ఉండవు. శాంతియుతమైన రాజ్యం అండి, శాంతియుతమైన రాజ్యం. అసలు యుద్ధం నేర్చుకోవాలని ఆలోచన ఎవరికి? అసలు కొట్లాటలే ఉండవండి, తగాదాలే ఉండవు, శాంతియుతంగా ఉంటారు. అన్ని వ్యవసాయ పనిముట్లుగా మలుచుకుంటారట. అంటే వ్యవసాయం చాలా సమృద్ధిగా జరగబోతుంది ఆ రాజ్యంలో. చాలా విచిత్రమైన సంగతులు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళితే చాలా సంగతులు ఉన్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం తెరవండి. 11వ అధ్యాయం తెరవండి. 11వ అధ్యాయంలో అక్కడ కొన్ని ప్రకృతిలో ఏ రీతిగా పరిస్థితులు రాస్తున్నాడు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ మొదటి 10 వచనాలు చదవాలి. అయితే 5వ వచనం చదువుదాం. 5వ వచనం, అతని నడుములకు నీతియు అతని తుండ్లకు సత్యము నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము, చిరతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాకులాడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. అనగా దోగాడే చిన్న పాప ఎక్కడ ఆటలాడుకుంటుందట? నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుకుంటుంది. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇవన్నీ దేవుడు స్థాపించబోయే రాజ్యములో ఉండబోయే పరిస్థితులు. అనగా మన రాజ్యం ఏ రీతిగా ఉండబోతుందంటే, ఆ రాజ్యంలో ఏ జంతువులంట కలిసి ఉండేది? తోడేలు, గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల తోడేలు కనపడితే తోడేలు ఏం చేస్తుంది? ఇప్పుడు పలకరించి హాయ్ బాగున్నావా అంటదా? తోడేలు గొర్రెపిల్ల కనపడిందంటే నోట గరుచుకొని పోతుంది. కానీ మన రాజ్యంలో కలిసి వాసము అంటే నివాసం చేస్తాయి, ఒకటే చోట ఉంటాయి. ఎవరు రాజ్యం అండి? నాకేం బుద్ధి పుడుతుందంటే కాలు ఇట్ట ఎగరేయాలని బుద్ధి పుడుతుంది. మీకు బుద్ధి పుట్టలేదు అట్లా? మన రాజ్యంలో తోడేలు గొర్రెపిల్ల ఒకే చోట ఉంటాయి, చిరతపులి మేకపిల్ల ఒకే చోట పండుకుంటాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె చెప్పండి ఒకసారి. మన రాజ్యం అండి. ఈ రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఈ రాజ్యం కొరకు మనం కనిపెట్టాలి. ఈ రాజ్యంలో ప్రవేశాన్ని పొందడానికి సిద్ధపడాలి. ఈ రాజ్యం ఇది మహిమగల రాజ్యం, శాంతియుతమైన రాజ్యం. ఇలాంటి రాజ్యం లోక చరిత్రలో ఎప్పుడూ కనపడదు. ఒక్కసారి ఉండింది అంతే. ఎక్కడ? ఏదైనా తోటలో. ఆదాము పాపము చేయకముందు ఇదే పరిస్థితే. ఆదాము పాపములో పడకముందు ఇదే పరిస్థితే. ఆదాము ఎప్పుడైతే పాపంలో పడ్డాడో ఆ పాపం మొత్తాన్ని చుట్టుకున్నది.
కానీ దేవుడు స్థాపించబోయే రాజ్యంలో అదంతా కొట్టివేయబడి దేవుడు నీతిని స్థాపించబోతున్నాడు. తాను వాగ్దానం చేసిన రాజ్యం, దావీదు సింహాసనం నిరంతరం నిలుస్తుంది అనే వాగ్దానం నెరవేర్చబడే సమయమే వేండ్ల పరిపాలన సమయం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రభుచితమైతే నేను ఆ తర్వాత విషయాలు తెలియచేస్తాను. చాలా శ్రేష్టమైన విషయాలు మనము లేఖనాలు మనం చూడగలం. 54వ అధ్యాయం చూడండి. 54వ అధ్యాయం 13వ వచనం. 54:13 ఒక వచన భాగాన్ని చదువుదాం. 54:13 ఏం రాయబడుతుంది చూడండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానవై స్థాపింపడదు, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీ దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండు, అది నీ దగ్గరకు రానే రాదు. భయమే ఉండదండి. భయము లేని రాజ్యం, భయము లేని రాజ్యముగా, నీతితో నింపబడిన రాజ్యముగా మనం చూడగలం. ఈ రీతిగా అనేక సంగతులు లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన రాజ్యములో శాంతి ఉంటుంది, ఆయన రాజ్యములో స్వేచ్ఛ ఉంటుంది, ఏమాత్రం అసమానత ఉండదు, ఆనందం నింపబడిన రాజ్యం, పరిశుద్ధత ఉండిన రాజ్యం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఆ రాజ్యం నివసించే వారందరూ ఒక పేరు పెట్టబడుతుందట. చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఆ సంగతి మనం చూడగలం. 4వ అధ్యాయం 3వ వచనం. 4:3 సీయోనులో శేషించిన వానికి, యెరూషలేములో లేవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధులని పేరు పెట్టబడును. అది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25-26 వచనాల్లో, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసేదను, మొదట ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉన్నట్లు నీకు ఆలోచనకర్తలు మరలా నియమించేదను, అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరనియు నీకు పేరు పెట్టబడును. దేవుని పట్టణాల గురించి, దేవుని రాజ్యాన్ని గురించి రాయబడుతున్నాం. అది పరిశుద్ధతో నిండుకున్న రాజ్యం, ఆనందంతో ఉండే రాజ్యం, ఆదరణ సమృద్ధిగా దొరికే రాజ్యం, సమన్యాయం ఉండే రాజ్యం, పరిపూర్ణ జ్ఞానం ఉండే రాజ్యం, వ్యాధి బాధలు తొలగించబడే రాజ్యం. అందులో వ్యాధి బాధలకు ఆస్కారమే ఉండదు. ఎవ్వరికి మోకాలు నొప్పులు ఉండవు కాబట్టి కుర్చీలే అవసరం ఉండదు ఆ రాజ్యంలో కదండి. అందరూ ఆరోగ్యమయంగా ఉంటారు, అందరూ ఆరోగ్యాలతో ఉంటారు, ఏమాత్రం వ్యాధి బాధలు ఉండవు. ఒకవేళ వ్యాధి బాధలు ఉన్నా తొలగించేవాడు ఎవరండి? దేవుడే. ఆయన రాజ్య పరిపాలన. ఇక డాక్టర్ ఏమని ఇంట్లో అంటే రోగాలకు ఆస్కారం ఉంటుందా? కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తున్నాయంటే మరి డాక్టర్ ఉంటే టాబ్లెట్ ఇస్తారు, జ్వరం కూడా రాకుండా ఉంటుంది. అట్లుంటుంది ఆ రాజ్యం. సుఖమయమైన రాజ్యముగా, దేవుని సంపూర్ణమైన కాపుదల ఉన్న రాజ్యముగా. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యములో నేను వచ్చిన తర్వాత చూపిస్తాను, కానీ ఆ రాజ్యంలో త్వరగా చనిపోవటం అంటూ ఉండదు. ఇప్పుడు ఎవరైనా మనకు అనుకుంటుంటే కనబడ్డారనుకో, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి అనుకుంటాం, కుమారు గురించి అనుకుంటున్నాం మనం. సడన్గా కుమారు వచ్చినాడు అనుకో, ఏమంటాం మనం వెంటనే? జనరల్గా లోకం అనే మాట, నిండా నూరు ఉన్నాయి. నిజంగా ఆ మాట అంటే ఇంకా తొందరగా పోతారు. మనం అంటుంటాం లోకస్తుల మాదిరి. విశ్వాసులు ఆ మాట అనడానికే లేదండి. విశ్వాసుల నోట ఆ మాట రానికే నిండా నూరు అనకండి. ఈడ దొరకదు మాకు ఆ భాగ్యం. కానీ వేళ్ల రాజ్యంలో ఎవరైతే శరీరులుగా ఉంటారో వారందరూ ఖచ్చితంగా నూరేళ్ళు బతుకుతారండి. ముసలితనము అనేది అక్కడ ఉండదట. చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. ఇప్పటికే చాలా సమయమైంది. కాబట్టి దేవుని పిల్లలారా, చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి స్థాపించబోయే రాజ్యం అది నిర్మలమైన రాజ్యం, అది యుగయుగాలు నిలిచే రాజ్యం, అది శాంతిమయమైన రాజ్యం. మరొక విచిత్రం ఏంటంటే, బాబేలు గోపురం దగ్గర ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అది? భాషలు తారుమారైపోయాయి. కానీ వేలు రాజ్యంలో ఒకటే భాష ఉంటుంది. అక్కడ భాషల తారుమారు ఉండదు. తెలుగు మాట్లాడడం కూడా దేవుడు నియమించిన భాష మాట్లాడతాం. కేరళ వాళ్ళందరూ ఏమంటారంటే, ఎప్పుడు కలిసినా కానీ మలయాళం భాష అది పరలోక భాష అంటుంటారు వాళ్ళు. వాళ్ళ భాష ఎట్లా ఉంటుందంటే, ఇనుప డబ్బాలు రాళ్ళేసి గడగడగా కొట్టినట్టు ఉంటుంది వాళ్ళ భాష.
మేము అదే చెప్తుంటాం వాళ్ళతో కనపడినప్పుడు. వాళ్ళు ఏమంటారంటే మాది పరలోక భాష అంటారు. అప్పుడు మేమేమంటారు తెలుగు వాళ్ళం అంతా, మాది పరలోక భాష. ఆడ పరలోక భాష ఏముంటుంది మనది ఇల్లు. కానీ దేవుడు ఏ భాష అయితే చెప్తాడో ఆ భాష అందరం ఒకటే భాష మాట్లాడతాం. అక్కడ ఇంగ్లీష్ ఉండదు, తెలుగు ఉండదు, మలయాళం ఉండదు, కన్నడ ఉండదు, ఇంకేది ఉండదు. దేవుడు నియమించిన భాష ఉంటుంది. దేవుడు నోటిని పవిత్రపరుస్తాడట, ఒకే భాషగా ఉంచుతాడట. బైబిల్ గ్రంథంలో లేఖనాలు కనబడతాయి. కాబట్టి ఎంత సుభిక్షమైన కదండి. ఇప్పుడు మనము హైదరాబాద్ పోయినామంటే ఆటో వాడు కూడా ఏమంటాడన్నా, యాడికి పోవాలంటే కిదర్ జానా అంటాడు. హైదరాబాద్ ఆటో కిదర్ జానా అంటాడు. ఒరే తెలుగులో మాట్లాడరా. ఒకసారి నేను నాగపూర్ నుంచి వచ్చిన హైదరాబాద్ దిగిన రైల్వే స్టేషన్లో ఆటో తీసుకొని బస్ స్టాండ్కి పోదాం అనుకుంటే వాడు కిదర్ జానా అంటున్నాడు. కిదర్ జానా కైసా బోల్తా హై తో, తెలుగు బాత్ కరో అన్నా నేను వెంబడే. తెలుగు బాత్ కరో, తెలుగుదేశంలో తెలుగు మాట్లాడిపోతే ఎట్లా అని అంటాడు వాడు. అచ్చా సాబ్ మీరు ఎక్కడికి పోవాలంటున్నాడు అప్పుడు వాడు ఆటో వాడు. అక్కడ భాషల ఇబ్బంది ఏముండదు. మన ఢిల్లీ పోయినామంటే కదండి ఎంత తిప్పలో కదా, వేరే రాష్ట్రం పోయినంటే ఎంత తిప్పలో. కానీ మన రాజ్యంలో ఏం తేడా ఉండదు. ఇది మన రాజ్యం అండి. ఆ రాజ్యములో ప్రవేశించేవారు ధన్యులు. ఇంకా ప్రవేశించని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు ఇంకా నమ్మని వారు ఉన్నారు, హృదయాలు దేవునికి ఇవ్వని వారు ఉన్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు ఆ వేళ రాజ్యంలో, దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంఘంలో చేర్చబడాలి. చేర్చబడిన మనం ఈ దృష్టిని కలిగి, అందుకే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే అది వెతకండి. మన రాజ్యం అది. మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి. మీ మనసంతా దేని మీద ఉండాలి? మన మనసంతా దేని మీద ఉండాలండి? రాబోతున్న రాజ్యం మీద ఉండాలి. దాని మీద మనసు ఉంటే ఈ భూమి మీద మనకు దిగుళ్ళు, చింతలు, ఇబ్బందులు మనం పట్టించుకో. ఓకే, ఇప్పుడు మనము ఢిల్లీ పోతున్నామన్నా, విమానంలో పోతున్నామని ఎన్నడూ విమానంలో ప్రయాణం చేయడానికి చెప్పినాం అనుకో. వాడు బస్ స్టాండ్కి వస్తా మనిషి బోళ్ళము కలవన్నాడు. ఎక్కడికి పోతా? ఏరోప్లేన్ కాడికి పోతా, ఎయిర్పోర్ట్ పోతా, బోళ్ళము కలవన్నాడు. అరే కింద పడినావు కదా, మోకాళ్ళని వస్తుందిలే, ఎందుకులే విమాన ప్రయాణం అన్నావు అనుకో. ఏమంటాడు చెప్పడన్నా? ఏం కాదులేనా, ఏం కొంచెమేలే. ఎందుకు? దృష్టాంతం దేని మీద ఉంటుంది? విమానం మీద ఉంటుంది. దాంట్లో ఎక్కాలా, కూర్చాలా, ప్రయాణం చేయాలా. వాడు బోలోకలు అన్నా, రక్తం కారుతున్నా ఏం కాదు, నా తుడుచుకుంటే పోతుంది అని అంటాడు. రక్తం కారుతున్నా కానీ ఎందుకు? విమానంలో ప్రయాణం చేయాలి కాబట్టి. దేవుని పిల్లలుగా మన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం, ఆ రాజ్యంలో ఏలుబడి చేస్తాం. మనసు దాని మీద ఉంటే ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా అనుకుంటాం, కానీ మనం కృషించిపోం. మనం దేని మీద దృష్టి ఉండాలి? ఈడ మనం కృంగిపోతున్నాం అంటే మన దృష్టి అంతా ఏడున్నట్టు? ఈడున్నట్టు. అంతే. సులువైన తీర్పు ఇది, అంతే కదండి. సులువుగా మనం తెలుసుకోవచ్చు. మనము ఈ లోకంలో ఇబ్బందులు పడతాబ్బా ఏందైనా జీవితం అనుకుంటున్నామంటే మన దృష్టి అంతా ఏడున్నట్టు? ఈ భూమి మీదనే ఉన్నట్టు. మన దృష్టి ఎప్పుడు పరలోకంలో ఉండాలండి. దేవుని రాజ్యం మీద ఉండాలి, ఆ నిత్య రాజ్యం మీద ఉండాలి. అలాంటి దృష్టి కలిగి మన ఈ లోకంలో జీవిద్దాం, ప్రభును గణపరుద్దాం. దేవుడు స్థాపించబోయే రాజ్యం అది భూతలమంతా పెద్దది. ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజ్య పరిపాలన భూమి మీద చేయబోతున్నాడు. ఆ రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటు ఏలే కృప దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన. రాజులకు రాజువైన, ప్రభులకు ప్రభు అయిన మా దేవా, మీ ఉన్నతమైన స్థితిని బట్టి మనసారా హృదయపూర్వకంగా నిండు మనస్సుతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరాని అయోగ్యులమైన ఎన్నికలేని మా జీవితాలను రక్షించుట చేత, మా పాపాన్ని క్షమించుట చేత, మాకు పాప క్షమాపణ అనుగ్రహించి మీ పిల్లలుగా చేసుకున్నట చేత ఎంత ఆధిక్యతను మీరు అనుగ్రహించబోతున్నారో. ఈ భూమి మీద కూడా శరీరంతో నివసిస్తున్న ఈ కాలంలో కూడా మీ కృపను సమృద్ధిగా మా మీద కొమ్మరిస్తున్న దేవుడు నాయన, ఒకానొక దినాన మీరు భూమి మీద స్థాపించబోయే రాజ్యంలో సదాకాలం మీతో పాటు ఏలడానికి, అధికారం కలిగి ఉండడానికి మీరు మాకు భాగ్యం ఇవ్వబోతున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రం. మీ రాజ్యం శాంతియుతమైనది, మీ రాజ్యము నెమ్మది గలది, మీ రాజ్యము సమానత్వం కలది, మీ రాజ్యములో వ్యాధి బాధలు లేవు, ఆకలి దప్పులు లేవు, సమృద్ధి గల మీ రాజ్యం. ఆ రాజ్య ప్రవేశాన్ని పొందిన వారముగా
తల ఉంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ నీతియుతంగా బ్రతుకుతూ ఆ రాజ్యం మీద దృష్టి పెట్టి దాని కొరకు మేము ప్రయాసపడుతూ నమ్మకంగా మీ కొరకు బ్రతకడానికి మీరు సహాయం చేయండి. ఇంకా చేరి వచ్చిన వారిలో ఎందరైతే ఆత్మ సంబంధమైన రాజ్యములనగా సంఘంలో చేర్చబడకుండా లోకములో పాపంలో బ్రతుకుతున్నారో వారు తమ హృదయాల్లో నిశ్చయము చేసుకొని తమ పాపాన్ని ఒప్పుకొని మీ బిడ్డలుగా మార్చబడి పరలోక ప్రవేశాన్ని పొందడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ ఏదైనా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం. ప్రతి వారిని పేరు పేరు వరుసన మీరు దీవించండి. అనారోగ్యాల చేత ఉన్న బిడ్డలను మీరు కనుకరించండి. చక్కని ఆరోగ్యాల చేత మీరు నింపండి. రకరకాల సమస్యల చేత ఉన్న బిడ్డలకు కావలసిన నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఎస్తేరును బట్టి మీకు స్తోత్రం. రేపటి దినాన డ్యూటీలో జాయిన్ కావలసి ఉంటుండగా మీరు తోడుగా ఉండండి. నూతనమైన వాతావరణంలో కావలసిన మీ భద్రత మీరు అనుగ్రహించండి. కృపను మీరు చూపించవలసిందిగా ప్రార్థిస్తూ ఇంకెందరైతే రకరకాల అవసరతలు కలిగిన వారుగా ఉన్నారో మీ మహాకృప చొప్పున మీ ఐశ్వర్యము చొప్పున వారి అవసరతలన్నీ మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ మా ముందున్న ఈ వారములో మీ చిత్తానుసారముగా జరగబోయే మీ మహిమార్థమైన కార్యక్రమాలు మేమందరము నాయన ఆసక్తిగా పాలు పొందుచు మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతూ నమ్మదగిన మీ హస్తాలకు ఉన్న పాటున మమ్మల్ని అప్పజెప్పుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రక్షకుడు ప్రాణప్రియుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.